ఈ వీడియోలో అలాంగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 11 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది ట్రైబల్ కుర్రాళ్ళు అనమాట. వాళ్ళు పని కోసం కేరళకి టీ తోటల్లో పనిచేయడానికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అక్కడున్న ప్రెసిడెంట్ వాళ్ళ కూతురికి ఒక వీధి కుక్కతో ప్రాబ్లం రావడంతో అక్కడ ఉంటున్న కుక్కలన్నింటినీ చంపేమని అయితే ఆర్డర్ ఇస్తాడు. బట్ అక్కడికి వెళ్ళిన అదే ట్రైబల్ కుర్రాళ్ళ దగ్గర ఒక కుక్క అయితే ఉండడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ కుక్కను కాపాడారా లేదా, వీడి చుట్టూరా నడిచే స్టోరీయే అలాంగ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. తెలుగు డబ్బుడ్ మూవీస్ తో పాటు ఓటీటీలోకి వచ్చే అదర్ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్ అయినా సరే, మన మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం పక్కా రివ్యూ పెడతాం. నాకు బాగా నచ్చితే వాటిని సజెషన్ లిస్ట్ లో కూడా యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలి అనుకుంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యానిమ్ కంటెంట్ కూడా మన ఛానల్ వస్తుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే భయ్యా. కిడ్స్ కి ఫ్యామిలీస్ కి అయితే బాగా నచ్చుద్ది నా ఒపీనియన్. మనకైతే ఓకే యావరేజ్ అనిపిస్తుంది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కంటెంట్ బాగా నచ్చింది భయ్యా. ఒక్కొక్క కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కల్ని చంపేయమన్నాం అన్నది డిఫరెంట్ గా అనిపించింది. ఎలా ఉన్నారేంట్రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది. కాన్సెప్ట్ పరంగా అయితే పర్లేదు అనిపించింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ భయ్యా, అంటే ఆ ట్రైబల్ కుర్ర వాళ్ళకి ఆ కేరళ వాళ్ళకి జరిగే సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. వాటి పరంగా కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అంటే అక్కడక్కడ ఆ ఫ్యూ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అవి మరి ఓవర్ ది టాప్ కాకుండా లిమిట్ గా పెట్టుకున్నారు. అవి నాకు బాగా నచ్చాయి. క్లైమాక్స్ లో అరటి తోటల దగ్గర ఒక సీన్ ఉంటుంది భయ్య, అది కూడా నాకు బాగా నచ్చింది. నెగిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ బాగున్నప్పటికీ వీళ్ళు స్టోరీ ప్లాట్ లోకి తీసుకెళ్ళడానికి దగ్గర దగ్గర 45 minutes తీసుకున్నారు భయ్య. నాకు అదే అస్సలు నచ్చలే. ఫస్ట్ 40 minutes చాలా బోర్ కొట్టుద్ది. అండ్ అన్వాంటెడ్ సీన్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. స్టోరీ మనకు అర్థమైపోతే, బట్ దాన్ని అందరికి కనెక్ట్ అవ్వాలన్నట్టు చాలా 40 minutes సీన్స్ అయితే పెట్టుకుంటారు అనమాట. అది అస్సలు నచ్చలేదు నాకు. క్లైమాక్స్ కూడా అంతకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. వాళ్ళు చూపించారు, బాగానే ఇచ్చారు క్లైమాక్స్, కానీ ఇంకొక 20 minutes ఎక్స్ట్రా పెట్టుకొని ఫస్ట్ పెట్టుకున్న 40 minutes కట్ చేసుకుని అదేదో ఆ టైం క్లైమాక్స్ కి ఇచ్చుని ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. నేను ఇంకా సాటిస్ఫై అవుతుంది మూవీని. ఆ క్లైమాక్స్ కూడా ఇంకా మంచిగా డిజైన్ చేసి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ యావరేజ్ అనిపించింది. వాళ్ళు చూద్దాం అనుకుంటే ఏదైనా టైం పాస్ మూవీ చూడొచ్చు, మరి తీసి పాడేసేటట్టు ఏం ఉండదు. ఫస్ట్ 40 minutes మాత్రం ఓపిక్ గా చూడాల్సి వస్తుంది. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై భయ్యా. ఫ్యామిలీతో వాచబుల్ నే. అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమీ ఉండదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.